రోజు నాకు ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం ఫేక్ సర్టిఫికేట్స్ కు అడ్డాగా మారిందా? గుట్టు చప్పుడు కాకుండా నకిలీ బర్త్ సర్టిఫికేట్స్ తయారు చేస్తున్నారా? రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చెందిన తప్పుడు ఆధారాలతో ఫేక్ సర్టిఫికేట్స్ తయారీని రెవెన్యూ అధికారులు గుర్తించారు. నెట్ సెంటర్లపై దాడి చేసి 3ని సీజ్ చేశారు. అసలు కుప్పంలో ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ఫేక్ సర్టిఫికెట్స్ కు కేంద్రంగా మారిందా అంటే అవుననే సమాధానం చెప్పక తప్పదు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ప్రాంతంలో ఫేక్ బర్త్ సర్టిఫికేట్స్ స్కామ్ వెలుగు చూడడంతో అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. రామకుప్పం మండల కేంద్రంలోని కొన్ని ఇంటర్నెట్ సెంటర్ల ద్వారా ఈ నకిలీ బర్త్ సర్టిఫికేట్స్ దందా నడుస్తున్నట్లు తెలుస్తోంది. రామకుప్పం, వీర్నమల, ముద్దనపల్లిలోని ఇంటర్నెట్ కేంద్రాలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించి వాటిని సీజ్ చేశారు. ప్రతి విద్యార్థికి బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి. ఇందుకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ఆధార్ కార్డు లేని వాళ్లు బర్త్ సర్టిఫికేట్ కోసం ఇలా కేటుగాళ్లను ఆశ్రయించి దొంగ సర్టిఫికేట్స్ తీసుకుని అడ్డంగా బుక్ అయ్యారు. చంద్రబాబు హైటెక్ పాలనలో హైటెక్ మోసాలు చేయడంలో కుప్పం నియోజకవర్గానికే పేటెంట్స్ రైట్స్ ఉన్నాయని రుజువు చేశారు. ఈ స్కామ్ లో పలువురు వీఆర్ఓలు కూడా తమ ఐడీలు ఇచ్చి సహకరించినట్లు తెలుస్తోంది. ఒక్కో సర్టిఫికెట్ కు 5,000 నుంచి 10,000 వరకు వసూలు చేశారు. బర్త్ సర్టిఫికెట్లు అధికారికంగానే తీసుకోవాలని, ఫేక్ వి తీసుకుని ఇబ్బంది పడవద్దని ఆర్డీఓ సూచిస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ గుర్రంకొండలో అతను పుట్టాడు, అతనికి బర్త్ సర్టిఫికేట్ కావాలి. ఆ డేటా నవీన్ పంపిస్తుంటే నవీన్ మహేష్ పంపించి రాళ్ళబుదూరు పంచాయత్ సెక్రటరీ సైన్తో డేటా ఈ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు. ఇది ర్యాంపెంట్గా జరుగుతూ ఉంది. వీళ్ళ మధ్య దాదాపు 500 to 1,000 సర్టిఫికేట్స్ ట్రాన్స్ఫర్ జరిగినాయి. కాబట్టి ముఖ్యంగా కుప్పం ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. చిత్తూరు జిల్లాతో పాటు అనంతపురం, కృష్ణా జిల్లాకు చెందిన లాగిన్ ఐడీలు కూడా ఉపయోగించి బర్త్ సర్టిఫికేట్స్ జారీ చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారం రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ స్కామ్ వెలుగు చూసింది. దీంతో కుప్పం ఆర్డీఓ, రామకుప్పం ఎంపీడీఓ దీనిపై దృష్టి పెట్టారు. 4 బృందాలుగా జరిపిన తనిఖీల్లో ఫేక్ సర్టిఫికెట్లు గుర్తించి నెట్ సెంటర్లను సీజ్ చేశారు. నిందితులపై కేసులు పెడుతున్నారు. ఈరోజు ఏదైతే ఈ యొక్క ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ ఏదైతే జరుగుతుందో దానిపైన రామకుప్పం మండలంలో చాలా వరకు ప్రజలు, దాని తర్వాత పంచాయతీ సెక్రటరీలు కొంచెం కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ చేసిన వెంటనే బర్త్ సర్టిఫికెట్లు, లేట్ బర్త్ సర్టిఫికెట్లు ఇష్యూ చేసే అధికారం కలిగినటువంటి ఆర్డీఓ గారికి ఆ సమాచారాన్ని మేము అందించడం జరిగింది. మొత్తం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం హైటెక్ మోసాలకు అడ్డాగా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.